షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా అని సందేహపడుతున్నారా? షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పండ్లు తింటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళు తీసుకోవాల్సిన ఫ్రూట్స్లో ముఖ్యమైనది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా లభిస్తాయి. మరి తీయగా ఉంటుంది తినకూడదేమో అనుకుంటారా? బొప్పాయిలో ఉండే షుగర్స్ ఫ్రక్టోజ్ వల్ల, అంటే ఇది న్యాచురల్ షుగర్, ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. డయాబెటిక్ రెటినోపతి రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక రోజులో మనకు కావలసిన విటమిన్ సి 100 గ్రాముల బొప్పాయిలో దొరుకుతుంది. విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తిని పెరిగి వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం నివారించవచ్చు. దంతాల ఆరోగ్యానికి, చిగుర్ల ఆరోగ్యానికి కూడా విటమిన్ సి చాలా మంచిది. బొప్పాయిలో దొరికే మినరల్స్ వల్ల గుండె ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవ్వడం మనం చూస్తున్నాం. బొప్పాయిలో పెప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేసి అరుగుదలని పెంచుతుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనం క్యాన్సర్ని నివారించవచ్చు. ఇంకా టిష్యూ డ్యామేజ్ తగ్గుతుంది. బీటా సెల్స్ డ్యామేజ్ తగ్గి ఇన్సులిన్ ప్రొడక్షన్ వీళ్ళలో ఎక్కువ అవడం మనం చూస్తున్నాం. కాబట్టి బొప్పాయి తీసుకోవడం వల్ల షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు రోజు బొప్పాయి తింటే మంచిది. వారు దూరగా ఉండే బొప్పాయిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కప్పు బొప్పాయి రోజు తీసుకుంటే 70 క్యాలరీలు ఉంటాయి, 16 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా లభిస్తాయి.